ఉదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 24 నుంచి మే 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరిస్తే మేషరాశిలో కుజుడున్నాడు, మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, మనకి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చంద్రుడి విషయానికి వస్తే సింహ, కన్య, తులారాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం చెయ్యాలి, ఏ విధమైన సులభమైన పరిహారాలు చేయాలి, తద్వారా మనం పాజిటివ్గా మనం ఏర్పరచుకోగలం. అంటే కార్యసిద్ధి, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించడం, ఇవన్నీ కూడా మనం చేయాలంటే తప్పనిసరిగా దానికి అనుగుణంగా మనం తప్పనిసరిగా గ్రహాలకు అనుగుణంగా మనం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. వారం షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం కూడా ఎక్కువ ఉంటుంది. తృతీయ స్థానంలో రవి, బుధుడు. క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. మీ ఆత్మస్థైర్యం బాగుంటుంది, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈ వారం మీకు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. చాలా కాలం నుండి మీరు ఇబ్బంది పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా తప్పనిసరిగా తొలగేటువంటి పరిస్థితులు అయితే మీనరాశి వారికి ఉన్నాయి. అంటే దవిబలం, చంద్రబలం ఉండడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం కలుగుతుంది. మీకు రావలసినటువంటి పాత బకాయిలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి. నిదానంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉండవు, రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా లేవు. వృత్తుల పరమైనటువంటి డెవలప్మెంట్స్ మీకు ఈ వారం చాలా ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన లావాదేవీలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 3, రంగుల్లో మీకు గోల్డ్ కలర్ ధరించడం మంచిది. ఆరాధనలో శని భగవానుని పూజిస్తూ శనికి తైలాభిషేకాలు చేయండి. స్వస్తి.